ప్రభునందు ప్రియులారా, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో సంగతులు మనము చదువుకున్నాం. అక్కడ ప్రవక్త అయిన ఏలియా ఎంట్రీ కనబడుతుంది. ఏలియా అహాబు దగ్గరికి రావటం మనం చూస్తూ ఉన్నాం. అహాబు ఇజ్రాయేలును పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో యూదారాజు ఆసా ఏలుబడి చేస్తూ ఉన్నాడు. అప్పటికే ఇశ్రాయేలుల 12 గోత్రముల రాజ్యం 2 భాగాలుగా విడిపోయింది. ఆ 10 రాజ్యాలు లేదా 10 జనాంగం గోత్రములు ఒక రాజ్యముగా ఏర్పడ్డాయి. యూదా రాజ్యం మాత్రం ఒకటైపోయింది. ఇక మధ్యలో మిగిలిన లేవీలు మాత్రం అటు ఇటు ఉంటారు, ఎందుకంటే వారు యాజకులు కాబట్టి. ఇలాగున ఇశ్రాయేలులను పరిపాలిస్తున్న రాజైన ఆహాబు 29వ వచనం 16వ అధ్యాయంలో కొంత భాగాన్ని చదువుకుందాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 29వ వచన భాగాన్ని చదువుకుందాం. చూడండి, యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలుల వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 20 సంవత్సరములు ఏలెను. ప్రభునందు ప్రియులారా, ఈ ఏలుబడి కాలంలోనే ఏలియా మరి అహాబును ఎదుర్కొనటానికి వచ్చాడు. ఈ షోమ్రోను అన్న ప్రాంతం కట్టబడినటువంటి ప్రాంతం. తర్వాత ఒక పట్టణాన్ని కట్టారు. ఈ ఒమ్రీ అనేటటువంటి వ్యక్తి షెమెరు అనేటువంటి వారి దగ్గర కొంత భూమిని కొన్నాడు, పొలాన్ని కొన్నాడు. ఆ పొలమున్న ప్రాంతము కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతాన్ని అతడు కొని ఆ ప్రాంతంలో ఒక నగరు కట్టించాడు. ఈ ఒమ్రీ నగరే ఇప్పుడు షోమ్రోను ప్రాంతం. దీనినే సమరయ ప్రాంతం అని నేడు పిలుస్తుంది. ఈ షోమ్రోను అన్నటువంటి పేరు ఎట్లా వచ్చింది? షెమెరు దగ్గర పొలాన్ని కొన్నాడు కాబట్టి షెమెరు అను ఆ పదం కలుసున్నట్లుగా అది షోమ్రోను అని పిలువబడింది. ఈ ప్రాంతంలో మరి ఇశ్రాయేలు 10 గోత్రాల వారు రాజ్య పరిపాలన నిమిత్తమై రాజులు అక్కడ నివాసం ఉండటం మనం చూస్తాం. ఇశ్రాయేలుల రాజులు చనిపోయినప్పుడు చనిపోయిన వారందరినీ కూడా దాదాపు చాలా మందిని షోమ్రోనులో సమాధి చేసినట్లు మనం చూస్తాం. రాను రాను ఈ షోమ్రోను ఏమైంది అంటే విగ్రహారాధనకు అది ఆయుపట్టుగా మారిపోయింది. విగ్రహ పూజలు, విగ్రహారాధనలు విపరీతమైపోయాయి. దేవునికి విరోధమైనటువంటి దేవతలను నిలబెట్టి మరి పూజలు చేస్తూ సాగి వెళ్తున్నారు. అషేరా అనేటువంటి ఒక దేవతను ఈ కుటుంబం వారు నిలబెట్టినట్లు మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈ ప్రాంతము విగ్రహారాధనలోనికి మరి వెళ్ళిపోయినప్పుడు, దేవునికి వ్యతిరేక దిశలోనికి తన ప్రజలైన వారు వెళ్తూ ఉన్నప్పుడు ఈ షోమ్రోను ప్రాంతము ఎంత పాప క్రియలలోనికి, దుష్ట క్రియలలోనికి వెళ్ళిందనంటే దేవుని కోపం వచ్చేంతగా వెళ్ళింది. అందుకని ఎప్పుడైతే రాజులు పాపం చేస్తారో దైవ గ్రంథంలో ఒక సూచన ఏంటంటే ఏదో ఒక ప్రవక్తను లేపి తీసుకుని వస్తాడు దేవుడు రాజుల దగ్గరికి డైరెక్ట్గా. నువ్వు చేస్తున్నావు, ఒక తప్పు చేస్తున్నావు అని చెప్తాడంతే, డైరెక్ట్ చెప్పేస్తారంతే. తర్వాత రాజు కోపం వచ్చి ఆ ప్రవక్తలను చంపుతారని తెలిసినా భయపడకుండా వెళ్ళి చెప్పేవారే ప్రవక్తలు.
ఆనాటి ప్రవక్తలు అంత రోషం కలిగిన వారు, అంత తెలివి గలవారు, జ్ఞానం గలవారు, ధైర్యవంతులు, శక్తివంతులు కూడా. అలాంటి ప్రవక్తలు దైవ గ్రంథంలో మనం చూస్తాం. అలాగనే అహాబు రాజు దగ్గరికి మరి గిలాదు కాపురస్తుల సంబంధీయుడు తిష్బీయుడు అయిన ఏలియా అహాబు దగ్గరికి రావడం జరుగుతుంది. వచ్చి ఏమంటున్నాడో ఆ సంగతి మనం జ్ఞాపకం చేసుకొని చూద్దాం. చూడండి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. షోమ్రోను అను ప్రాంతానికి బైబిల్ వాక్య ప్రకారమైన అర్థం ఏమిటి అంటే కావలి అని అర్థం. వాచ్ టవర్ లాంటిది, వాచ్ మౌంటైన్ లాంటిది, కావలి కోట లాంటిది ఈ షోమ్రోను ప్రాంతం. ఎత్తైనటువంటి ఆ కొండ ప్రాంతంలో కట్టబడిన పట్టణం గనక అది అనేకులకు కనబడుతూ ఉంది కాబట్టి కావలి కోటగా కనబడుతుంది ఆ యొక్క షోమ్రోను పట్టణం. కాబట్టి ఇప్పుడు ఏలియా అనుభవంలో కొన్ని అనుభవాలు మనము ధ్యానం చేయబోతున్నాం కొన్ని వారాల పాటు. కానీ ఈ వారంలో మరి ఏలియా అనుభవం ఈ షోమ్రోనును మరి షోమ్రోనులోనికి ఎక్కి రాజు ఎదుట నిలబడిన అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ షోమ్రోను పర్వతం అని కూడా పిలిచారు, కొన్ని చోట్ల షోమ్రోను పర్వతం అని కూడా పిలిచారు. ఈ షోమ్రోనుకు మరి హీనమైన గతి పడుతుంది అని చెప్పి ఆ షోమ్రోను గురించి ప్రవచనం కూడా పలికారు కొంతమంది. ఆమోసు గ్రంథంలో ఆ ప్రవచనం మనం చూస్తాం. కాబట్టి దేవుని ప్రవచన వాక్కు తప్పు చేసిన రాజుకైనా, తప్పు చేసిన పట్టణానికైనా తీర్పును ప్రకటించగల దేవుడు. తప్పు చేసిన ప్రజానికానికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చే ముందు ప్రకటన చేస్తాడు, హెచ్చరిస్తాడు, ప్రవచింప చేస్తాడు తన ప్రవక్తల ద్వారా. అలాగనే నినవే పట్టణానికి కూడా మరి యోనా ప్రవక్తను పంపించి హెచ్చరించిన సంగతి మనకు తెలుసు. రాజులైనా, పట్టణాలైనా, ప్రజలైనా దేవుడు హెచ్చరిస్తాడు. మరి ఈ పర్వతాన్ని ఎక్కడానికి, ఈ షోమ్రోను పర్వత ఆరోహణం చేయడానికి ఏలియాను దేవుడు ఎన్నుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ పర్వతానుభవము అనగా ఒక ధైర్య సాహసమైన క్రియ అక్కడ కనబడుతుంది. ఏమిటి ఆ పర్వతారోహణమైనటువంటి ధైర్య సాహసమైన క్రియ? ఏలియా ఏం చేస్తున్నాడంటే డైరెక్ట్ గా రాజు ఎదుట నిలబడుతున్నాడు. రాజు ఎదుట. ఈ రాజు మంచోడా అంటే కాదు. ఈ రాజు ఎలాంటి వాడో ఒకసారి చూడండి. 33వ వచనం లేదంటే 33వ వచనాన్ని చదువుకుందాం లేండి. 33 రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయము పైనున్న 33వ వచనం. మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. ఇది ఈ రాజు చరిత్ర. ఒక దేవతా స్తంభాన్ని నిలబెట్టాడు. కొత్తగా ఒక దేవతా స్తంభాన్ని నిలబెట్టాడు. ఆ దేవత హెబ్రీ భాషలో అషేరా అని పుట్టినట్లు కనబడుతుంది. ఇంతవరకు చెప్పాను. కొత్త దేవతలు పుట్టిస్తున్నారు, బయలు దేవతలు పూజిస్తూ ఉన్నారు. దేవుడు అనబడని దానిని దేవునిగా చేసుకొని మాత్రమే కాక వారు పూజ చేస్తే రాజులే పూజ చేస్తే ఇక రాజ్యంలో ఉన్నటువంటి జనులు ఏం చేస్తారు? వారు కూడా పూజిస్తారు కదా. కాబట్టి అనేకుల పాపమునకు కారణమయ్యారు. ఈ రాజు తలుసుకుంటే మరి ఈ రాజుకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏం చేస్తాడు? మరి ఖచ్చితంగా చంపేస్తాడు. అలాంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ పర్వత అనుభవంలో ధైర్యముతో నిలబడుతున్నటువంటి ఏలియాను చూస్తాం. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఎదుట సమస్య అహాబు రాజు లాంటిది అయినా కానీ, అది షోమ్రోను పర్వతమైనా కానీ, అది విగ్రహారాధన ప్రాంతమైనా కానీ, ఎలాంటిదైనా ప్రాణ భయ భీతితో ఉన్న ప్రాంతమైనా పర్వతానుభవం నీ జీవితంలో ఉంటే ధైర్యంగా ఎక్కగలవు, ధైర్యంగా ప్రకటించగలవు, ధైర్యంగా చెప్పగలవు, దేవుని కొరకు నిలబడగలవు. ఈ అనుభవం మన జీవితాల్లో రావాలి. ఇది ఏలియా నేర్పుతున్న పాఠంగా కనబడుతుంది.
అయితే ప్రియులారా, ఒక మాట చూడండి, ఏలియా ఏం చేశాడు అక్కడ అని మనం ఆలోచన చేస్తే, మొదటి వచనంలో కింది భాగంలో మనం చూస్తే ఏమంటున్నాడు? ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పర్వతము మీద తన అనుభవం ఏమిటి? ప్రకటించుచున్న ఏలియాగా కనబడుతున్నాడు. పర్వతం మీద తన అనుభవం ప్రకటించుచున్నాడు. మరి దేవుని సువార్తను ప్రకటించే అనుభవం నీ జీవితంలో ఉందా? నీ నా జీవితంలో ఈ అనుభవంలోనికి రావాలి, పర్వత అనుభవంలోనికి రావాలి. పర్వతము మీద ఎవరున్నారని చూడకూడదు, ఏ భయానకం ఉందని చూడకూడదు, ఎలాంటి క్రియలు ఉన్నాయని కాదు. దేవుడు పంపాడా పర్వతం మీదకి ఎక్కి, కానీ ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. ప్రకటించిన ఏలియా మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉందండి. దేవుని వాక్యాన్ని ప్రకటించి నశించుచున్న వారిని రక్షించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజుల్లో దేవుని సువార్త మూగపోయినట్లు కనబడుతుంది. దేవుని సువార్త మరి చల్లబడినట్లు కనబడుతుంది. దేవుని సువార్త ఇక నమ్మిన వారి మధ్యలోనే తిరుగుతుంది, కానీ బయటికి వెళ్ళటం లేదు పరిస్థితుల్లో కనబడుతుంది. అందుకని రాజుల ఎదుటకు నిలబడాలి. మనము రాజులైన, అధికారులైన, ప్రధానులైన వారి ఎదుట నిలబడి స్వచ్ఛమైన దేవుని సువార్తను ప్రకటించాలి. ప్రకటించే తరుణం ఆసన్నమైనది. ప్రకటించే సమయం దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ప్రకటించుచున్న ఏలియాగా కనబడుతూ ఉన్నాడు మన జీవితంలో ఆయన చూసినట్లయితే. కాబట్టి ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? వర్షము పడదని ప్రకటించాడు. చాలాసార్లు మనం ప్రకటించి మరసంగా ఉంటాం, ప్రకటించి మౌనంగా ఉంటాం. ఏదో లేదు, జరుగుతుంది మనకి, ఎందుకని. ఇక్కడ ప్రకటించాడు అని రాయబడింది కదా. యాకోబు పత్రికలో మాట చూడండి. యాకోబు పత్రికలో ఒక మాట చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి, అందరం కలిసి జాగ్రత్తగా గమనించండి ఆ మాటను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఇదే సందర్భాన్ని గురించి కొత్త నిబంధన లేఖన భాగాలలో ఎత్తి చూపుచున్నట్లు కనబడుతున్నది. చూడండి, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము లేదు. చాలు. ఏం చేశాడండి? అక్కడ ప్రకటించాడని రాయబడింది. రాజుకు చెప్పాడు, రాజా నా మాట ప్రకారం గాక ఇదిగో మరి ఈ సంవత్సర కాలమందును రాబో సంవత్సర కాలములలో వర్షమైనను మంచైనను పడదు. మరలా పడాలంటే నా మాటనే ఉండాలి, ఇది దేవుని వాక్కు అని ప్రకటించి వచ్చాడు. ప్రకటించి వచ్చి నిద్రపోలే. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అది ఇక్కడ రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇక్కడ రాయించాడు. ప్రార్థన చేశాడు. ప్రభువా నేను ప్రకటించి వచ్చాను, మరి ఫలింపచి. నేను ప్రకటించి వచ్చాను, నెరవేర్చు. నేను ప్రకటించి వచ్చాను, దాన్ని సంపూర్ణంగా జరిగేటట్లు చేయను ఆయన అని ప్రార్థన చేశాడు. చాలాసార్లు మన జీవితాల్లో విత్తనం వేస్తాం, కానీ దాని గురించి ఆలోచించాం. ప్రకటిస్తాం, కానీ పర్యవేక్షించాం, ప్రార్థించాం. దాని గురించి ప్రార్థించాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేసిన ఏలియా అనుకుందాం. ఇప్పుడు ఏం చేశాడు ఏలియా? ప్రార్థన చేసినటువంటి ఏలియా. మన జీవితాలలో ప్రార్థన అనుభవం పర్వత అనుభవం. అందుకని మన ప్రభు ప్రార్థన చేయటానికి సర్వసాధారణంగా ఎక్కడికి వెళ్ళేవాడు చెప్పండి? కొండ మీదికి వెళ్ళాడు. ఆయనకు ఆ కొండ అంటే ఇష్టం. ప్రార్థన పట్టుగా ఆయనకు ఆ కొండ ఉంది. ఆ కొండ నేటికి ఉంది. ప్రభునందు ప్రియులారా, ఆ కొండ మీదనే ప్రార్థన చేస్తూ ప్రభు రూపాంతరం కూడా చెందిన కొండగా కనబడుతుంది మనకు. ప్రార్థన చేసిన కొండలు రూపాంతరము చెందిన కొండలుగా దేవుని గ్రంథంలో మనకు అనేక కనబడతాయి. కాబట్టి ప్రార్థన అనుభవం నీ జీవితంలో పర్వత అనుభవం అంటే ఎత్తైన స్థానంలోనికి నువ్వు ఎక్కినట్లు అనుభవం. అలాంటి అనుభవం నీ జీవితంలో ఉండాలి. చాలా మంచిది. కొన్ని నిర్ణయాలు తీసుకొని కొంత సమయాన్ని కేటాయించుకొని మన జీవితాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిదే, చాలా మంచిది. అలాగైతే ఇంకా ఎదగాలి. ప్రార్థనలో ఎదగాలి అంటే ప్రార్థనలో ప్రభుతో పెరుగులాడుతున్నాం.
ప్రార్థనలో ప్రభుతో సహవాసం చేయటమని. అలాగైతే ఇతడు చేసిన ప్రార్థన ఎలాంటిదంటే చూడండి ఒకసారి. ఎలాంటి ప్రార్థన చేశాడంటే యాకోబు పత్రికలో ఏం చదివాము? వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో, ఆసక్తి అండి, దేని మీద ఆసక్తి? ప్రార్థన చేశాడు, ప్రకటించొచ్చాడు, అది ఫలించాలని ఆసక్తితో ఎదురు చూశాడు. నీకు నాకు సంఘం కొరకు మనము చేసే ప్రార్థనలో ఆసక్తి కనపడాలి, ఆసక్తితో ఎదురు చూడాలి. దేవా మా సంఘంలో కార్యాలు చేయాలి, మా సంఘంలో నూతన కార్యాలు జరగాలి అని ఆసక్తి కనబరిచి ప్రార్థన చేయాలి. ఏ శక్తి లేకుండా ప్రార్థన చేయాలి, ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. అపోస్తల కార్యాల గ్రంథంలో ఒక ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. వారు ఏం చేస్తున్నారు? ఆసక్తితో ప్రార్థన చేయించుండిరి అని రాయబడింది. సంఖ్యలు తెప్పబడ్డాయి. భయంకరమైనటువంటి చెరసాలలో నుంచి పేతురు బయటకు వచ్చాడు. ఆసక్తితో కూడిన ప్రార్థన నీ జీవితంలో రిజల్ట్ ఇస్తూ ఉంది. అంతేగాని ఏదో ప్రార్థన చేశానులే వదిలేశాం అన్నట్టు కాదు. ఆసక్తి ఏం చేస్తుందంటే నువ్వు ఎదురు చూసేదాన్ని ఎప్పుడు చూస్తూనే ఉంటుంది, త్వరగా వస్తుందని ఆశ. అది ఆశ. అందుకని వర్షం పడదని ప్రకటించొచ్చిన ఏలియా ప్రకటించడం మాత్రమే కాదు, ప్రార్థించినట్లు కనబడుతుంది. ప్రార్థించినట్లు కనబడుతుంది. ఏలియా ప్రకటించడం అంటే, ప్రవక్తలు ప్రకటించడం అంటే అది ప్రవచించడం అని అర్థం. అలాగే జరుగుతుంది అని చెప్పటం. అందుకని ఏలియా ఎప్పుడు కొండ లేదా పర్వతాలు ఎక్కడం అతనికి కూడా చాలా అలవాటు. యేసు ప్రభు వారు బ్రతికిన కాలంలో ఒకరోజు అదే రూపాంతరత కొండ మీదకి వెళ్ళి ఆయన రూపాంతరత చెందినప్పుడు అదే కొండ మీదకి వచ్చిన వ్యక్తి ఎవరో చెప్పండి? రూపాంతరం పొందినప్పుడు ఇదే ఏలియాను మోషే వచ్చారు. ఎందుకంటే వీళ్ళకు కొండలు ఇష్టం, పర్వతాలు ఇష్టం వీళ్ళకు. ఈ రూపాంతరత కొండ మీదకి వెళ్ళి ప్రభు రూపాంతరం చెందినప్పుడు ఇదే ఏలియా వచ్చి ప్రత్యక్షమైనట్లు మనం చూస్తూ ఉన్నాం. వీరు చెప్పినట్లుగా ఖచ్చితంగా జరిగినట్లు మనం చూస్తాం. దైవగ్రంథం ప్రవచిస్తారు. వీరి ప్రవచనం ఇప్పుడే కాదు, చాలా బలమైన ప్రవచనాలు వీరు. దైవ గ్రంథంలో ప్రవక్తల్లో అత్యంత రోషం కలిగిన ప్రవక్త ఏలియా ప్రవక్త మనకు కనపడతారు. రోషం కలిగినటువంటి వ్యక్తిగా. అందుకే ఛాలెంజ్ చేశాడు, తెలుసుకోవాల్సిందే, మీ దేవుడు అని బయలు దేవతలను నిలబెట్టుకున్నారు కదా, భయంకరమైన పూజలు చేస్తున్నారు. మీరు పూజలు చేయటమే కాదు, ప్రజలందరినీ కూడా అలాగూ మీరు మారుస్తూ నిర్జీవమైన వాటిని సాగిలపడ్డట్టు చేస్తున్నారు. జీవం గల దేవునికి రోషం పుట్టిస్తున్నారు. రండి తెలుసుకుందాం ఇక మీ దేవుడు మా దేవుడు అని ఒక ఛాలెంజ్ విసిరాడు. అలా విసిరినటువంటి వారు ఏలియా మాత్రమే కనబడుతున్నాడు. ఏలియా మాత్రమే కనబడుతున్నాడు. లెట్ ఛాలెంజ్, మీ దేవుడా మా దేవుడా రండి అని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఒకవేళ మీ దేవుడు పలికితే, మీ దేవుడు చేస్తే ఇదిగో ఈ బలి అర్పణను అగ్ని లేకుండా కాల్చివేయాలి ఛాలెంజ్ అన్నాడు. కాల్చలేకపోయాడు. కానీ మహాదేవుడు మహోన్నతుడైన ప్రభు ఏలియా ప్రార్థించగా మరి నీళ్ల చేత పొంగి పొర్లుతూ నీళ్ల చేత తడపబడినటువంటి అర్పణ సహితము బలిపీఠం సహితము ఏం చేయబడిందో తెలుసా? మండి అర్పణ అర్పించుచుండగా దహించబడింది. దేవుడు అగ్ని అయి ఉన్నాడు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. అలాంటి రోషకరమైనటువంటి ఛాలెంజ్లు ఏలియా తన జీవితంలో చేసినట్లు మనకు కనబడుతుంది. ఇదే ఏలియా ప్రకటన గ్రంథంలో కూడా ప్రత్యక్షం అవుతాడు. చూద్దాం ఒకసారి, జస్ట్ ఆ మాటలు అలాగూ మనము జ్ఞాపకం చేసుకుందాం సమయాన్ని బట్టి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో చూడండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనంలో ఈ ప్రవచనం ఎంతకాలం వరకు కొనసాగిస్తూ ఉన్నాడో, ప్రవచనం యొక్క బలమేంటో చూడండి ఒకసారి కనబడుతుంది. 11వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతుంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. నీవు చేసే పని, నువ్వు ప్రకటించిన ప్రకటన, నువ్వు ప్రార్థించిన ప్రార్థన, నువ్వు ప్రవచించిన ప్రవచనం, అది ఒకనాడు నీకు అధికారంగా మారిపోతుంది. ఏలియాకు అధికారమే అయిపోయింది లాస్ట్కి. ఆ రోజుల్లో అహాబు ఎదుటకెళ్ళి, అహాబు రాజా
ఇదిగో నా మాట ప్రకారం కాక సంవత్సర కాలం ముందు ఇదిగో రానున్న సంవత్సరములలో వర్షం పడదు అని ప్రకటించిన ఆ ప్రకటన, ఆ తర్వాత చేసిన ప్రార్థన, అది ప్రవచనంగా నిలవబడిపోయి మరలా అంత్య దినముల యందు ఏలియా ప్రవక్తను, మోషే వంటి ప్రవక్త మరలా వచ్చి ప్రకటించి ఆ దినములు మరలా వస్తాయి. వచ్చినప్పుడు అప్పుడు కూడా ఈ ఏలియాకు ఏ అధికారం ఉంది చూడండి. ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూసే శక్తి వారికి ఉంది. ఇక్కడ ఈ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఇద్దరు ప్రవక్తలు వస్తారనేది మనకు తెలుసు. ఎవరా ఇద్దరు ప్రవక్తలు అంటే కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసినటువంటి పనులే మళ్ళీ అక్కడ రిపీట్ అవుతాయి. అది ఎవరు చేశారనేది మనం క్యాచ్ చేసుకోవచ్చు. వర్షం కురవకుండా ఎవరు ప్రకటించారు? ఏలియా. అధికారం ఏలియాకే ఉంటుంది. అలాగే కింద చూడండి, వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకు, నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకు వారికి అధికారం కలదు. ఇదేమో చేశారు? మోసే చేశాడు. అంతే. అవే సూచనలు. వారిద్దరే వస్తారు అనడానికి సూచన. అందుకే ఒక హిట్ కూడా మనకు దొరికింది. ఏమిటి ఆ హిట్? ఆ రూపాంతర కొండ మీదికి నిర్గమం గురించి మాట్లాడటానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరు? మోషే, ఏలియా. కాబట్టి వీరిద్దరి మరణాలు కూడా విచిత్రంగా ఉన్నాయి. అందుకే వీరు మరలా రాబోతారు. కాబట్టి ఏం జరిగింది? పర్వతారోహణం కలిగినటువంటి ఏలియా ప్రకటించినట్లు చూస్తాం, మాత్రమే కాకుండా ప్రార్థించినట్లు చూస్తాం. అది ప్రవచనంగా మారిపోయింది. అది అధికారికంగా నిలవబడిపోయింది ఏలియా జీవితంలో. అయితే ఇంత నిలబడితే, ఇంత చెప్పటానికి, ఇంత ధైర్యంగా నిలబడటానికి ఇంతకు ఏలియాకు ఉన్నటువంటి ధైర్యం ఏంటి? కొన్ని మాటలు చూద్దాం చూడండి. ఇంతకు ఏలియాకున్న ధైర్యం ఏంటి? అదే ఒక జనాన్ని మనం చదువుకున్నాం చూడండి. 17వ అధ్యాయము 1వ వచనం. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియను తిష్బీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక. రాయబడిన మాట ఏంటండి? నేను ఎవరి సన్నిధిన నిలవబడి ఉన్నాను. ఇది అతని బలం. ఎవరి సన్నిధిన నేను నిలవబడి ఉన్నాను, ఇది అతని బలం. అతడు నిలబడటానికి, రాజుల ఎదుట నిలబడటానికి గల కారణం ఏమిటి అని అంటే, అతడు ముందుగా, రాజు కంటే ముందుగా ఎవరి ఎదుట నిలబడ్డాడని కనబడుతుంది. ఏ దేవుని సన్నిధిలో నిలబడిన అనుభవం కనబడుతుందండి. అది మనకున్న ధైర్యం. పర్వత ఆరోహణమై పర్వతం మీద నిలబడటానికి, ప్రకటించడానికి మనకున్నటువంటి ధైర్యం ఏమిటనంటే, ఫస్ట్ we have to stand in the presence of the Lord. అది చాలా. ఇంత ధైర్యం ఏలియాకి ఎలా వచ్చిందంటే, ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు దేవుని సన్నిధిని నిలబెట్టుకొని వస్తుంది. అందుకనే ఎవరి సన్నిధిన నేను నిలబడి ఉన్నాను అనే మాట మనకు కనబడుతుంది. ఎవరి సన్నిధిన నేను నిలబడి ఉన్నాను, ఈ మాట చాలా మంది పలికారు దేవుని భక్తులు. నేను ఎవరి పేరును బట్టి వచ్చాను, ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను, నేను ఎవరికి సంబంధించిన వాడును అనే మాట చాలా మంది పలికారు. ఒకసారి ఇలాంటి మాటనే అపోస్తలుల కార్యముల గ్రంథంలో, అపోస్తలుల కార్యముల గ్రంథం 27వ అధ్యాయం 27వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం. ఒక మాటను మనం చదువుకుందాం చూడండి. 27వ అధ్యాయంలో పౌలు పలుకుతున్నటువంటి ఆ మాటను మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దాం చూడండి. ఏమంటున్నాడు? ధైర్యము తెచ్చుకొని 23వ వచనం. నేను ఎవరి వాడను, ఎవరిని సేవించుచున్నాను, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము అని మాట కనబడుతుంది. ఏమంటున్నాడండి? పౌలు ఏమంటున్నాడు? నేను ఎవరి వాడను, ఎవరిని సేవించుచున్నాను. ఈ మాట చాలా డేర్నెస్ ఇస్తుంది. నేను ఎవని వాడు, ఐఎమ్ బిలాంగ్స్ టు హూమ్. నేను ఎవరికి సంబంధించిన వాడను,
ఇక్కడ ఏలి అంటున్నాడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో అని అంటున్నాడు. You have to know the strength and power of His presence. దేవుని సన్నిధి శక్తి నువ్వు అర్థం చేసుకోవాలి మొదట. అప్పుడు ఎక్కడైనా నిలబడతావు. ఏ ప్రాంతమైనా, ఎవరి ఎదుటనైనా, ఎలాంటి మనుషుల ఎదుటనైనా నువ్వు నిలబడగలవు. ఎప్పుడు దేవుని సన్నిధిలో నిలబడే శక్తి, ఆ బలమేంటో నువ్వు రుచి చూసినప్పుడు ఆదికాండం 18వ అధ్యాయంలో 22వ వచనంలో అబ్రహాము అనుభవం, దేవుని సన్నిధిలో నిలబడే టేస్ట్ ఎంత రుచి చూశాడో కాబోలు ఒక మాట కనబడుతుంది. ఆత్మీయమైన పాఠం 18వ అధ్యాయం 22వ వచనం. వెళ్ళిరి. అబ్రహాము ఇంకా ఏమని రాయబడిందండి? అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధి నిలుచుండని, ఇంకా కోరుకుంటున్నాడు, ఇంకా ఇష్టపడుతున్నాడు, ఇంకా టేస్ట్ అనుభవించాలని అనుకుంటున్నాడు. ప్రార్థనలో మునిగిపోయావు, అరగంట ప్రార్థన చేశావు, తెలియకుండానే నీ మనస్సు నిజంగా ఇలా కోరుకోవాలి. ఎలాంటి తెలుసా? ఇంకాసేపు ఐ వాంట్ టు స్పెండ్ హియర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో ఇంకాసేపు ఉండాలని కోరుకోవాలి. ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచి ఇంకా అతడు నిలబడ్డాడు. యు నో ద టేస్ట్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. ఏలియా అంత ప్రకటించడానికి గల కారణం ఏంటంటే యెహోవా సన్నిధిలో నిలబడ్డానని రెఫర్ చేస్తున్నాడు. నా చేతిలో ఖడ్గం ఉందని రెఫర్ చేయలేదు, నా చేతిలో డాల్ ఉందని రెఫర్ చేయలేదు, లేకపోతే ఈరోజు రాజ్యాలు పలుకుతున్నాయి కదా, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి అని రెఫర్ చేసుకోలేదు, నా దగ్గర విషపూరితమైనది ఉందని రెఫర్ చేసుకోలేదు, బలమైనది ఉందని రెఫర్ చేసుకోలేదు. కానీ ఏలియా రెఫర్ చేసుకుంటున్నాడు ఏంటంటే నేను యెహోవా సన్నిధిలో నిలబడి పవర్. ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం ఉన్నా, అది మనదైనా కానిదైనా, ఏ ప్రాంతమైనా, శత్రువుల ఎదుట నిలబడినా కానీ మనము యెహోవా సన్నిధిలో నిలబడితే అది శక్తితో కూడుకున్నది. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనము నేర్చుకున్నాం. యెహోవా సన్నిధిలో నిలబడే అనుభవాలను గురించి కొన్నిటిని జ్ఞాపకం చేసుకున్నాం. 24వ అధ్యాయం 40వ వచనం. ఆదికాండం 24వ అధ్యాయం 40వ వచనము. ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయను గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారుని భార్యను తీసుకొని వచ్చేదవు అని ఎవరి గురించి ఎవరు చెప్తున్నారు? ఎలియాజరుకు అబ్రహాము చెప్తూ ఉన్నాడు. తన కుమారునికి భార్య సందర్భాన్ని పక్కన పెడతాను, కానీ ఏమి రెఫర్ చేస్తున్నాడు చూడండి. ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నాను అంటే అబ్రహాముకు ఏమో అర్థమైపోయింది, యెహోవా సన్నిధిలో జీవితం ఉంది. అది మనము జీవించుచున్నామంటే ఎక్కడ జీవించాలి? యెహోవా సన్నిధిలో జీవించాలి. యెహోవా సన్నిధి అంటే నీకు అర్థం కావాలి. ఏమిటి? ఆదివారం వచ్చే స్థలమా, లేదా అప్పుడప్పుడు స్పెషల్ మీటింగ్స్ జరిగే స్థానమా? ఏది? వేరెవర్ యు గో, వేరెవర్ యు స్టాండ్, వాట్ ఎవర్ యు డూ, అక్కడ దేవుని ప్రెజెన్స్ నిలబడుతుంది. అది ఆయన సన్నిధి అని అంటే. ఆయన సన్నిధి అనేది ఫిజికల్ కన్స్ట్రక్షన్ కాదు, స్పిరిచువల్ మూమెంట్, ఆత్మ సంబంధమైన సన్నిధి, ఉనికి. అది ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది ఆయన సన్నిధి. కాబట్టి ఏమనుకుంటున్నాడు? ఆయన సన్నిధిలో నాకేముంది అనుకుంటున్నాడు? జీవితం ఉంది. నా జీవితం అంతా నేను నీ సన్నిధిలో జీవిస్తాను అని కోరుకుంటున్నాను. ఆయన సన్నిధి ఎంత క్షేమకరమైనది, జీవితం ఉంది అని కోరుకున్నాడు. 116వ కీర్తన
116వ కీర్తన 9వ వచనం. 116వ కీర్తన 9వ వచనం ఒక మాటను చదువుకోండి. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను కాలము గడుపుదును. నా బ్రతుకు, నా జీవితము ఎక్కడ జీవిత కాలం? అది సజీవులున్న దేశంలో నా కాలము గడుపుతాను. ఎక్కడ గడుపుతాను? అది కూడా యెహోవా సన్నిధిని నేను కాలము గడిపేదను. I spend my time and my life in the presence of the Lord only. సత్యాగా తర్వాత కథ దేవుడు ఎరుగు. బ్రతికున్నంత కాలం సజీవులున్న దేశంలో నేనైతే నా కాలం ఎక్కడ గడుపుతానంటే యెహోవా సన్నిధిలో గడుపుతాను. ఏమండి, ఎంత బాగుంటుందండి ఆ వారికి ఆ సన్నిధి. అంత ఆహ్లాదకరంగా ఉంటుందా? అంత సంతోషభరితంగా ఉంటుందా? అంత తీపికరంగా ఉంటుందా? అంత ఇష్టంగా ఉంటుందండి దేవుని సన్నిధి అంటే. యూ హ్యావ్ టు టేస్ట్ ఇట్. అది నువ్వు అనుభవించాలి, నీ జీవితంలో అనుభవించాలి. దేవుని సన్నిధి లేకపోతే అది ఎడారి, దేవుని సన్నిధి లేకపోతే అది ఆకలి, దేవుని సన్నిధి లేకపోతే అది శాపం, దేవుని సన్నిధి లేకపోతే అది కష్టం. యెహోవా సన్నిధిలో నుంచి ఆదాము త్రోసివేయబడ్డాడు. అంతే. చెమట, కష్టం, భయం, భారం, వేదన వరుస వచ్చేసి అదే యెహోవా సన్నిధిలో ఉంటే జీవవృక్ష ఫలం, దేవునితో సహవాసం, ప్రతి సాయంకాలం చల్లటి పూట సంతోషకరమైన జీవితం. అందుకని కీర్తనకారుడు అంటాడు కదా, ఏమంటాడు కీర్తనకారుడు? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి. ఆయన సన్నిధిని రుచి చూచిన వారు. కాబట్టి ఈ భక్తులిద్దరూ ఏమంటున్నారు? యెహోవా సన్నిధిలోనే మాకు జీవితం ఉంది అని అంటున్నాడు. జీవిత భారము చేత, జీవన ప్రయాణంలో నీవు అలసిపోతున్నావేమో, నీకు జీవితం ఎక్కడుందో తెలుసా? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలోనే జీవితం ఉంది. మరణ భయం అని తెలిసిన అహాబు ఎదుటకు ధైర్యంగా నిలబడటానికి ఏలియాకున్న ధైర్యం ఏమిటంటే ఆ సన్నిధిలో, ఆయన సన్నిధి నాతో ఉంటే నేను బ్రతుకుతా అన్నది ధైర్యం. అందుకని ఆయన సన్నిధిని తీసుకొని వెళ్ళాడు, అడిగాడు. రెండవ మాటను చూపిస్తాం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం. ఆయన సన్నిధి నీకు ఆయన సన్నిధికి ఉండాల్సినటువంటి సత్సంబంధాన్ని మనం కొంత అలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆత్మ సంబంధమైన మేలు కొరకై మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 19వ వచన భాగాన్ని మనం చదువుకుందాం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం ఏమంట? యెహోవా సన్నిధిలో ఏం కావాలంట? హాజరు కావాలి. హాజరు పట్టి లేదు కానీ హాజరు కావాలి. దేవుని సన్నిధికి నీకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నువ్వు హాజరు కావాలి. ఒక విద్యార్థి క్లాస్కి వెళ్ళి హాజరైనట్టుగా, అలాగే ఒక ఉద్యోగి తన ఉద్యోగ బాధ్యతల కొరకు ఆఫీస్కి వెళ్ళి హాజరైనట్టుగా హాజరు పట్టి మనకు ఆ తరువాత శాలరీకి కారణం. అంతే కదా? అదే విద్యార్థికి అయితే హాజరు పట్టి ప్రమోషన్, నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ చేయడానికి కారణం. నీ నా జీవితంలో దేవుని సన్నిధిలో హాజరు కావటం అనేది, ఎంత హాజరవుతున్నావు చాలా ఇంపార్టెంట్. How much time you are spending in the presence of the Lord is very important. Whether you are presenting there or not. హాజరు కావడం అంటే ఇలా చెప్తాను, యువర్ ప్రెసెన్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది లార్డ్. అది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది లార్డ్ యువర్ ప్రెసెన్స్ ఇస్ నీడెడ్. దేవుని సన్నిధిలో నీవు నిలబడి కనబడాలి. ఇది చాలా ఇంపార్టెంట్.
హాజరు కావాలి. ఇది ఆజ్ఞగా కనబడుతుంది. ఎవరంట చూడండి, అక్కడ మరలా చదువుకుందాం. అయినను పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుడైన విసర్జించి అడిగి ఉన్నారు కానీ, కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను ఎలాగ రావాలంట? మీ గోత్రముల చొప్పున మీ కుటుంబాల చొప్పున. అందుకే యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించాను. అది ప్రెజెన్స్. నీ ప్రెజెన్స్ ముందుంటే ఆయన ప్రెజెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అంతే. ముందు ఎవరు ప్రజెంట్ కావడానికి సిద్ధమయ్యారు? ఎబ్బేకు రేవులో ఎవరు ప్రజెన్స్ మొదట స్టార్ట్ అయింది? యాకోబు పెనుగులాడటానికి సిద్ధమైన ఆ రాత్రి మొదట ఎవరు అక్కడ ప్రజెంట్ అయినారు? యాకోబే. యాకోబు ముందు సెట్ చేస్తున్నాడు, నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను, నేను ఇక్కడ నిలబడాలి, మీరు వెళ్ళండి. ఫస్ట్ హీ డిసైడ్. అక్కడ డిసైడ్ అయ్యాడు కాబట్టి దేవుని సన్నిధి అక్కడికి వచ్చి నిలబడి దేవుడే వచ్చాడు. కాబట్టి నా ప్రజెన్స్ ఆయన ప్రజెన్స్ కారణమవుతుంది అనేది అర్థం చేసుకోవాలి. ఇది ఆజ్ఞగా కనబడుతుంది. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచన భాగాన్ని చదువుకుని చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యముల చేత ఆయన సన్నిధిని చేరుడి. చాలు, ఆయన సన్నిధిని చేరుడి. ఎలాగ చేరాలంటున్నాడు? నైవేద్యములు పట్టుకొని చేరండి అని అంటున్నాడు. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యముల చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధాలంకరములు గల లఘు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ప్రభునందు ప్రియులారా, అలంకరించుకొని. ఏ అలంకరణ ఇక్కడ? పరిశుద్ధాలంకరణ అనే మాట మనకు అర్థమవుతుంది. ఏ అలంకరణ? పరిశుద్ధాలంకరణ అనే మాట మనకు అర్థమవుతుంది. ఈరోజు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు నిలబడాలి, హాజరు కావాలి అన్నప్పుడు పరిశుద్ధాలంకరణ కలిగి హాజరు కావాలి. చేతిలో ఏముండాలి? నైవేద్యములు చేత పట్టుకొని రావాలి. హిస్ ప్రెజెన్స్. యూ షుడ్ సాటిస్ఫై హిస్ ప్రెజెన్స్. You should present in his presence and you should satisfy his presence. ఆయన సన్నిధిని నీవు సంతోషపరచాలి, ఆయనకి ఇష్టపూర్వకంగా చేయాలి ఆయన సన్నిధిని. అప్పుడు ఆయన సన్నిధి నీతో కూడా వస్తుంది. నైవేద్యములతో వచ్చారు, పరిశుద్ధాలంకరణ కలిగి ఆభరణములు కలిగి ఆయన సాగిలపడుడి ఆయన సన్నిధికి. అలాగూ రండి అనేది ఆజ్ఞగా కనబడుతుంది. ఆజ్ఞగా కనబడుతుంది. అదే మాట ఇంకొకటిసారి దినవృత్తాంతంలో 2వ గ్రంథం 23వ అధ్యాయం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయము 20వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. 20:13. తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడుట అనేది దేనికి సూచనంటే, దేవుడు ఏదో తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఏదో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు వినటానికి నిలబడాలి ఆయన సన్నిధిలో. ఆయన ఆజ్ఞను వినగోరి నిలబడాలి. ఆయన చెప్పిన మాటకు విధేయతగా నిలబడాలి ఆయన సన్నిధిలో. ఎవరెవరు నిలబడ్డారు? యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిలో నిలబడి. ఎందుకంటే ఆ ముందున్నటువంటి సంగతి ఏంటంటే, మాకు యుద్ధం చేయడానికి శక్తి లేదు, మాకు శక్తి కావాలి అని అందరూ వచ్చి నిలబడ్డారు. యుద్ధమునకు శక్తినిచ్చువాడు యెహోవా. స్టాండ్ ఇన్ హిస్ ప్రెసెన్స్.
ఆయన సన్నిధిలో హాజరు కావాలి, ఆయన సన్నిధిలో చేరాలి, ఆయన సన్నిధిలో నిలబడాలి. టుగెదర్ అందరం కలిసి నిలబడాలి అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన సన్నిధిని ఎలాగో కోరుకుంటున్నారో భక్తులు మనకు అర్థం. చివరిగా 3వ సంగతిని నేను తెలియచేసి ముగింపులోనికి వెళ్దాం. చూడండి, దినవృత్తాంతములో 2వ గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుని 29:11. నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయిచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకు, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఒక స్టేట్మెంట్. ఎందుకు ఆయన సన్నిధి అనంటే, ఆయన సన్నిధిలో మనము సేవ చేయటానికి నిలవబడి. ఏం చేయటానికి? సేవ చేయటానికి. ఎవరు సేవ చేయాలి? పిల్లలు సేవ చేయాలి, పెద్దలు సేవ చేయాలి, స్త్రీలు చేయాలి, పురుషులు చేయాలి. ఆయన సన్నిధిలో అందరూ సేవ చేయాలి. దేవుని సేవకులు అనబడిన వారే కాదు, దేవుని సేవ అందరూ చేయాలి. సేవ చేయండి, సేవ చేయండి. ఆయన సన్నిధిలో సేవ నువ్వు చేయాలనుకుంటే ఏదో ఒక పని ఆయన సన్నిధిలో కనబడుతుంది. ఆయన సన్నిధి సేవ కోరుకుంటే వచ్చేది కాదు, ఆయన ఇస్తే వస్తుంది మనకు. ఎంత భాగ్యం! బాలుడైన సమూయేలు ఏఫోదు ధరించుకొని ఆయన సన్నిధిలో సేవ చేస్తాడు. దీపము దగ్గర సేవ చేశాడు, మందసము దగ్గర సేవ చేశాడు. సమూయేలు నిలిచి పరిచర్య చేసినట్లు మనకు అర్థమవుతుంది. ఆయన సన్నిధిలో నిలబడటం ఒక ఆజ్ఞ, ఆయన సన్నిధిలో నిలబడటం ఒక జీవితం, ఆయన సన్నిధిలో నిలబడటం ఆయన సేవ అన్నది మనకు అర్థం చేసుకోవాలి. అందుకనే ఆయన సన్నిధిలో సేవ చేసిన ఏలియా ధైర్యంతో వచ్చాడు ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో హాజరయ్యే అనుభవం కలిగిన ఏలియా ఆయన సన్నిధిలో నిలబడ్డాడు. అదే తనకున్న బలం, తనకున్న శక్తి అని గ్రహించిన ఏలియా ఆయన సన్నిధిలో నిలబడ్డానని హెచ్చరిస్తున్నాడు. ఏలియా ఏం చెప్తున్నాడు తెలుసా? నేను వచ్చాను ఏలియా అనట్లేదు, నేను ఆయన సన్నిధిలో నిలబడ్డాను. ఇది హెచ్చరిక. ఎవరైతే దేవుని సన్నిధిలో నిలబడతారో వారి శత్రువులు భయపడతారు. అది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు కెన్ స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్, దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్ టు ఫియర్ యువర్ ఎనిమీస్. నీ శత్రువులకు భయం పుట్టించడానికి యెహోవా సన్నిధిలో నిలబడిన ఆ జీవితమే నీకు కారణం, బలం. అందుకే అంటున్నాడు, మామూలుగా భయపడేవాడు కాదని తెలిసి ఏలియా అహాబు వద్దకు వచ్చి ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో వెంటనే గుండెలో రైళ్లు పరిగెత్తింటాయి. అహాబు ధైర్యం చెడి కూర్చోయింటాడు ఆ మాట చెప్పగానే. ఏలియా మామూలు ఏలియా కాదు, యెహోవా సన్నిధిలో నిలిచిన ఏలియా. నీవు నేను కూడా మామూలు వ్యక్తులమైతే మామూలుగానే బ్రతుకుతాం, కానీ సామాన్యులుగా కాక అసమానులుగా బ్రతకాలి అంటే, అసామాన్యంగా బ్రతకాలి అంటే ఎక్కడుందో మన బలము తెలుసా? ఆయన సన్నిధిలో ఉంది మన బలం. ఆయన సన్నిధి మనకు తోడుగా వచ్చినట్లుగా ఆయన సిద్ధపరిచాడు. కాబట్టి ఆయన సన్నిధి ఉంటే మనము ధైర్యం ఉంటాం. మాత్రమే కాకుండా చూడండి, నేను ముగింపులో ఒక మాట చూపిస్తూ ఉన్నాను, ఇది మన భాగ్యం కూడా. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, 3వ అధ్యాయం 7వ వచన భాగాన్ని చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొని నెడలా నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. సన్నిధిలో నిలబడడం అనేది ఏంటిదండి? భాగ్యం. ఎంత భాగ్యమో! ఆయన సన్నిధి మనకు భాగ్యం.
ఆయన సన్నిధి శక్తి నీకు తెలుసా? ఇది మన భాగ్యం. భాగ్యాన్ని కూడా కట్టుకొని, శక్తిని కూడా కట్టుకొని, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను అనే మాట అతడు చెబుతూ, పౌలేమన్నాడు, నేను ఎవరిని వాడను ఆయన నామాన్ని రెఫర్ చేస్తుంటే, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను అని ఏలియా రెఫర్ చేస్తూ, దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒడిసెలు చేత పట్టుకొని తిరుగుతూ యెహోవా జీవము తోడు అని చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆయన సన్నిధిని చేత పట్టుకున్నాడు. యుద్ధములో విజయం, ధైర్యం. అహాబు రాజు, యెజబేలు తన భార్య, భయంకరమైన కుటుంబం. అప్పటికే ప్రవక్తలను పట్టుకొని చంపుతున్నటువంటి పరిస్థితులు తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం. భయపడుతూ తాగుతున్న ప్రవక్తలను మనం చూస్తాం. అలాంటి నీచ నికృష్టమైనటువంటి వ్యక్తి అహాబు యెహోవా దృష్టికి కోపం రేపడానికి కారణమయ్యాడు. ఉన్న విగ్రహాలు చాలవని కొత్త విగ్రహాలు నిలవబెట్టి ప్రతిష్టలు చేసి ఇదే దేవుడు అని చెప్పి మనుషులను విగ్రహారాధన వైపు నడిపిస్తూ ఘోరమైన పాపంలోకి తీసుకొని వెళ్తున్నాడు. అహాబు అట్టాంటోడు ఇట్టాంటోడు కాదు. శోధను గతి నీచంగా మారటానికి కారణమయ్యారు తమ పితరులు కాను. అలాంటి వ్యక్తి దగ్గర నిలబడటం అంటే మామూలుగా మనం ఏమనుకుంటే వీటితో పారాలనుకుంటాం. ఏమనుకుంటాం సర్వసాధారణంగా, చెడ్డోడు వీటితో మనకెందుకు లేనుకొని పోతాం. దేవునికి విరోధమైన కార్యాలు చేసేవాడైతే కనుక తప్పకుండా వారి ఎదుట మనము నిలబడ. అది శత్రువు అయినా, అపవాది అయినా, సమస్య అయినా, లేకపోతే నీకు విరోధి అయినా, ఎవరైనా సరే వారి ఎదుట నీకు నిలబడాలంటే నీకున్నటువంటి ఆయువు పట్టువంటి శక్తి ఏంటో తెలుసా? ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో నిలబడి అబ్రహాము స్పెండ్ చేశాడు టైం, ఇష్టపడ్డాడు, కోరుకున్నాడు. ఆయన సన్నిధిని కోరుకున్నటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు. ఆయన సన్నిధిలో ఉంటే చాలు, బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు తన వెంట వచ్చు. జీవిత కాలం అంతయు యెహోవా సన్నిధిలో నివాసము చేసి, నివాసం, బ్రతుకు, జీవితం, జీవం అక్కడే మనకున్నటువంటి మన ఉనికి అదే. మన ఉనికి అదే. అక్కడుంటేనే మనకు క్షేమం. అందుకు ఉదాహరణ ఆదాము. అక్కడ ఉన్నంతకాలం బాగా, అది విడిచిపెట్టి వెళ్ళిపోతే భయంకరమైన సిచ్యువేషన్. ఈరోజు ఈ పాట ఆయన సన్నిధిని తృప్తిగా అనుభవించలేని ఏళ్ళైందో, తృప్తిగా అనుభవించలేని రోజులైందో, ఇంకా ఇంకా ఇష్టపడినట్లుగా అనుభవించక ఎన్ని రోజులైందో. ఏదో నామక వాస్తుగా మోకాలు అనడం లేడం, ఏదో నామక వస్తుగా ప్రార్థన చేసి ప్రారంభించి ఆమె అనడం, ఇలా కాలం గడిచిపోతుందేమో. అలాంటి వాటి వలన నీకు శక్తి రాదు. దేవుని సన్నిధిని తృప్తిగా అనుభవించాలి. తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అని ఎదురు చూశారు భక్తులు. నా ప్రాణము యెహోవా కొరకు ఎదురు చూచుచున్నది అని ఆశపడ్డారు. ఆయన సన్నిధిని ఇష్టపడ్డారు. ప్రభువా వేకువనే లేచి నేను నిన్ను వెతికెదను అన్నాడు కీర్తనకారుడు. అన్నీ సిద్ధపడి నీ సన్నిధిని నేను వెతికెదను అంటే ఎన్ని పుష్కలమైనటువంటి దీవెనలు ఆయన సన్నిధులు ఉన్నాయో మనం అర్థం చేస్తున్నాం. సాయంకాలమైన, ఉదయమైన, మధ్యాహ్నమైన ఎన్నిసార్లు వీలైతే సార్లు, భక్తులు 3 సార్లు, భక్తులు 7 సార్లు ఇలాగో ఆయన సన్నిధిని అనుభవించారండి. అనుభవించిన ఆ ధైర్యం ఉంది కనుకనే ఆహాబు లాంటి క్రూరుని దగ్గరికి సాత్వికమైన స్వభావం కలిగిన ఏలియా ధైర్యముతో నిలబడి హెచ్చరిస్తున్నాడు. మాట్లాడడానికి రాలేదు, ఏదో చేతులు కలపడానికి రాలేదు, ఏదో శుభవచనం తెలపడానికి రాలేదు. ఎందుకు వచ్చాడో తెలుసా? వ్యతిరేకంగా మాట్లాడడానికి వచ్చాడు. అవసరమైతే ప్రాణం తీస్తాడని తెలిసినప్పటికీ ధైర్యంతో వచ్చాడు. ఏలియా జీవితంలో ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి, రానున్న కాలంలో మనం చూద్దాం. కానీ ఈ అనుభవం, పర్వత అనుభవం ఏలియా జీవితంలో మనకు రోషం చూపిస్తుంది. దేవుని సన్నిధిని విడిచిన వారికి ఒక పాఠం, మరిచిన వారికి ఒక జ్ఞప్తి, ఎందుకులే అనుకున్న వారికి ఒక ఊరట, మరలా ఆశను పుట్టింప చేసే ఈ మాటలు మరలా ఆయన సన్నిధిని పుష్కలంగా అనుభవించడానికి నేను నడిపిస్తున్నాయని నమ్ముతున్నాను. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేస్తున్నాను. Do you know his strength of presence?
ఆయన శక్తి, ఆయన సన్నిధికి ఉన్న శక్తి నీకు తెలుసా? సన్నిధిని కోరుకున్న భక్తులు ఉన్నారు, ఇష్టపడిన భక్తులు ఉన్నారు. ఆయన సన్నిధిలో మనం హాజరు కావాలన్నది చాలా ఖచ్చితమైన విషయాన్ని చూపిస్తుంది. హాజరు పట్టీలో ఎంత వెనకబడ్డామో, ఎంత హాజరు వచ్చిందో, మన హాజరు పట్టి ఓపెన్ చేస్తే ఆయన ఎన్ని మార్కులు లేకపోతే ఎన్ని డేస్ మనకు ప్రజెంట్ ఇస్తాడో మనం ఆలోచించాలి. ఒకవేళ హాజరు తక్కువైతే మనం బలహీనులం అవుతాం. హాజరు తక్కువైతే శాలరీ తక్కువబడినట్టుగానే, హాజరు తక్కువైతే ప్రమోట్ కాలేనట్లుగానే మన ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా ప్రమోట్ కాలేం. పరిపూర్ణంగా అనుభవిస్తున్నావా లేదా ఆయన సన్నిధిని అని ప్రభువు అడుగుతున్నాడు. ఆయన సన్నిధి అనుభవించగల ఆశ నీకున్నట్లయితే, ఆయన కొరకు ఎదురు చూసేటటువంటి బిడ్డగా నీవుంటే నీ పక్షాన ఆయన ఏమైనా చేస్తాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నిన్ను నిలబెడతాడు. ఇదే భక్తుల ప్రార్థన, ఇదే భక్తుల ఆశ. పర్వతం మీద నిలబడటం, పర్వత శిఖరం మీద నిలబడటం, ప్రభువును కలుసుకోవటం మన అనుభవం కావాలి. ఆయన కౌగిట్లో మనం, ఆయన సన్నిధిలో మనం, ఆయన నోటి మాటలలో మనం సంతోషభరితులం కావాలి. ఇది భక్తుల ఆశ. నీ ఆశ కూడా కావాలి, నా ఆశ కూడా కావాలి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన అనుభవాలు ప్రకటించడమే కాదు, దాని వెనక ప్రార్థన ఉంది. ఆయన సన్నిధిని అనుభవించే కృప కావాలి. కొంచెం ఏదైనా తక్కువబడ్డావేమో ఆలోచించి, వ్యక్తిగతంగా ఎవరికి వారు ఆయన సన్నిధిని ఎంత అనుభవిస్తున్నామని లెక్కేసుకొని ప్రార్థన చేయండి. ఆయన సన్నిధిని కోరుకుని, విను వీధిలో నిన్ను కలియక ముందుగా దినమైనను నాయినగముపై, విను వీధిలో నిన్ను కలియక ముందుగా దినమైనను నాయినగముపై, ఒంటరిగాని మహిమను కనుచు, ఒంటరిగాని మహిమను కనుచు, నీ స్వరమును విను భాగ్యమును, నీ స్వరమును విను భాగ్యమును, నీ కౌగిటనే మురియగనిమ్ము. ఇది నా ప్రార్థన, హృదయ నివేదన, నీ దాసుని యాచన, విదుతుని విజ్ఞాపన. ఇది నా ప్రార్థన. సర్వోన్నతుడైన దేవా, పరిశుద్ధమైన మీ పాదములకు స్తోత్రం. నీ సన్నిధి లేక నీరసిల్లిపోతున్నాను, ఎడారిలో అనుభవిస్తున్నాను. నీ సన్నిధిని ఏకముగా చేరి నిలవబడిన ప్రజలను చూశాం. శక్తి లేక, యుద్ధములో నిలవలేక, శక్తి కోరుకోవటానికి నీ సన్నిధిని నిలవబడిన భక్తులను చూశాం. చెడిపోయి పడిపోయిన వారు, తమ జనాంగమంతా తన పిల్లలతో సహా హాజరైన ప్రజలను చూశాం. నీ సన్నిధిలో నిలబడటం మా బాధ్యత, కర్తవ్యం అని మేము చూస్తున్నాం. అదే మా జీవితం, అదే మా జీవనం, అదే మా తృప్తి, అదే మా ఊరట అని మేము చూసాం. నీ సన్నిధిలో నిలబడటం నీ సేవ చేసే భాగ్యం అని మేము చూస్తాం. అది భాగ్యం,
అది భాగ్యం. తండ్రి, ఇట్టి భాగ్యాన్ని కోల్పోకుండా మా జీవిత కాలం అంతా మేము బ్రతకడానికి సహాయించి, అదే అహాబు వంటి వారి ఎదుట నిలబడటానికి ధైర్యము కారణం, అదే సాతాను ఎదుట నిలబడి సమాధానం చెప్పటానికి ధైర్య కారణం, అదే విరోధుల ఎదుట నిలబడి సమాధానం చెప్పటానికి కారణం. తండ్రి, నీ సన్నిధిలో మేము ముచ్చటించేవారిగా, సమయాన్ని గడిపేవారిగా ఉండటానికి సహాయం చేయండి. నీ సహవాసాన్ని, సన్నిధిని కోల్పోయిన భక్తులు గురుడివారై తడువులాడిన స్థితి చూశాం. నీ సన్నిధిని కోల్పోయి అపజయ పాలైనటువంటి రాజులను చూశాం. నీ సన్నిధి కోల్పోయి మరణావస్థలోనికి వెళ్ళిన వారిని చూశాం. ఇంత విలువైన నీ సన్నిధిని మేము కోల్పోకుండా సహాయం చేయండి. మేము అల్పులమే అయినప్పటికీ అధిక శక్తి గల నీ సన్నిధిని కోరుకుంటున్నాం. ఆ సన్నిధిలో మాకు విజయం ఉంది. ఆ సన్నిధే మాకు విజయాన్ని ఇచ్చును. విజయాన్ని అనుగ్రహించండి స్వామి. స్తోత్రం. ఏలియా వంటి ధైర్యం ఆహాబు వంటి రాజు ఎదుట నిలబడటం కారణం నీ సన్నిధి. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు విన్న హృదయాల్లో కార్యం చేసి మహిమ పొందుమని, చేరి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించి మహిమ పొందుమని, మహిమగల దేవునికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.